హాయ్, హలో, నమస్తే. నేను మీ తోట నరేంద్రని. ఈరోజు మీకు తాటికొండ నియోజకవర్గంలోని రాజధానికి చేరులో ఉన్నటువంటి దగ్గరలో ఉన్నటువంటి పెరింగపురం మండలం గరుడాచలపాలెం గ్రామం తెక్కెళ్ళపాడు. ఏంటంటే మా ఊరు రోడ్డు పరిస్థితులు ఎంత దారుణంగా ఉన్నాయంటే అసలు చెప్పలేనంత దారుణంగా ఉన్నాయి. దీని గురించి మా ప్రభుత్వంలో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో చాలా బాగు చేశారు. కానీ ఆ దృష్టిలో అది చేయించలేకపోయారు. కానీ ఆ రోజు పెద్ద ఎత్తున దీని గురించి ఒక యుద్ధం చేశారు. కూటమి ప్రభుత్వానికి సంబంధించిన పెద్దలు ప్రతి ఒక్కళ్ళు వీడియోగ్రఫీ, ఫోటోగ్రఫీ తీసి అందరికి ఇది ఒక నేషనల్ ఇష్యూ క్రియేట్ చేశారనమాట. ఈ రోజు కూడా గెలిచి 2.5 సంవత్సరాలు అవుతున్నా సరే కొంతమంది పెద్దలు సంక్రాంతికి మీ ఊరు పల్లెటూరులో రోడ్లు చూడండి, అది చూడండి, ఇది చూడండి అని ఆ పేపర్ స్టేట్మెంట్లకి వాటికే నిలిచిపోయిన కొన్ని పరిస్థితులు. మా ఊరు రోడ్లు ఎలా ఉన్నాయో ఒకసారి మీరు చూడండి, గమనించండి. ఇది మన ప్రభుత్వం చేసే పనులు. పేపర్ స్టేట్మెంట్లు, వీడియో స్టేట్మెంట్లు అయితే చాలా అందంగా కనిపిస్తాయి. రాజధానికి కూస్తవేటు దూరంలో ఉన్నటువంటి గ్రామాలు ఇలా ఉన్నాయంటే ఇంకా దూరంగా ఉన్న ప్రాంతాలు ఇంకా మరి ఎలా ఉన్నాయో మనం అర్థం చేసుకోవాల్సిన పరిస్థితి. మొన్న రీసెంట్ గా ఒకటి విన్నాను, రోడ్లు పోసారు, రోడ్ల మీద పాలు పోస్తే ఎత్తుకునే పరిస్థితి ఉందని. దానికి వెంబటే మన వాళ్ళు కౌంటర్ ఇచ్చేసారు కూడా, కింద పాలు పోస్తే కాఫీలు తయారవుతున్నాయండి. ఇంకా ఇక్కడ వర్షం పడితే ఎలా ఉంటుందంటే ఇంకా చెప్పుకునే రీతిలో లేదు. ఇది చాలా గ్రామాలకి అనుసంధానం చేసే రోడ్డు. తెక్కెళ్ళపాడు టు గుంటూరు వెళ్ళాలన్నా గానీ, ఇటు సత్రపల్లి వెళ్ళాలన్నా గానీ ఇదే మెయిన్ రహదారి. ఇటువైపు నుంచి వెళ్ళే ప్రజలందరికీ, స్కూల్కి వెళ్ళే పిల్లలకి, రైతులకి, అందరికీ కూడా చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. దీని గురించి ప్రభుత్వం ఇట్లాంటి వాటి గురించి స్పందించకుండా లేనిపోయి తిరుపతిలో కల్తీ కలిసింది, అలాంటి కల్తీ పాలు చనిపోయిన పిల్లలు ఎలా ఉన్నారో పరిస్థితులు మనం అందరం చూస్తూనే ఉన్నాం. ఒక్కసారి చూడండి, చంద్రబాబు నాయుడు గారు అలానే కూటమి ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు, అలానే మన నారా లోకేష్ గారు కూడా గమనించవలసిందిగా మా వైపు నుంచి వేడుకుంటున్నాం. మా ఊరి పరిస్థితులు చూడండి.